హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా రోజులైంది వీడియో తీయకండి. విలేజ్ నుంచి వచ్చామన్నమాట. ఇలా యూ షేప్లో ఎలా కటింగ్ చేసేది మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను. హ్యాండ్ రౌండ్ కూడా ఎక్కువ ఉంటే ఎలా సెట్ చేసుకోవాలి. ఇలా షార్ట్ హ్యాండ్ అనమాట. ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు నడుములో అయితే కొలుసుకోవాలి. మనకు మెజర్మెంట్ ప్రకారమే కుట్టమన్నారనుకోండి, ఇలా సెట్ చేసుకోండి. ఈ కాజపట్టి వదిలేసి ఎంత ఉంది 29.5 ఉందన్నమాట. ఈ 29.5ను ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఎంత వస్తే దానికి ఫోల్డింగ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే వన్ లైన్ తక్కువ 7.5 అయితే వచ్చేస్తుంది. ఒక లైన్ ఏం కాదులేండి, 7.5 పెట్టేసుకోవచ్చు అనమాట. నడుములోజు ఓపెన్ సైడ్ క్లోజ్ మన వైపు పెట్టేసుకోవాలి. ఎగుడు దిగుడు ఉంటుంది కదా క్లాత్, ఫస్ట్ ఐరన్ చేసేసుకోండి మంచిగా నీట్గా తడిపేసుకొని. ఇలా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఎగుడు దిగుడు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకుంటే మనకు సమానంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నడుము లూజు ఎంత ఉంది? 7.5 అనమాట. ఒక్క లైను తక్కువ 7.5 అయితే నేను పెట్టేస్తున్నా. కుట్టేటప్పటికి కొంచెం అడ్జస్ట్ చేసుకుని కుట్టచ్చు అనమాట. 3 ఇంచెస్ ఒక 1 ఇంచ్ అంటే డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చు కోసం అనమాట. ఇలా నడుము లూజు ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ కూడా లెంత్ చూసుకోవాలనుకుంటే కింది నుంచి మనకు పెట్టేసుకుంటే మనకు ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అదే విధంగా పెట్టాలనుకోండి, ఇలానే పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు లెంత్ కూడా బ్యాక్ డాట్స్ను షోల్డర్ను పట్టేసుకుంటే మనకు లెంత్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఖర్చు కోసం ఒకటి, ఇలా మెయిన్ అనమాట. మనం కొలుసుకొని చూసుకున్న ఎంత ఉందంటే 13.5 అయితే ఉందన్నమాట. ఖర్చు కోసం 1 ఇంచ్ తీసుకుంటే 14.5 వచ్చేస్తుంది మనకు. ఓకేనా? ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఖర్చు కోసం. నెక్ లెంత్ అయితే నాకు 10 ఇంచెస్ అయితే లెంత్ వచ్చేసింది అనమాట. నెక్ లెంత్. బ్లౌజ్ లెంత్ అయితే 14.5 వచ్చేసింది అనమాట, మొత్తం ఖర్చులతో సహా. ఇప్పుడు నేను షోల్డర్ ఎంత తీసుకుంటున్నానంటే 5.5 అయితే తీసుకున్నా. ఇది 36 సైజు బ్లౌజ్ అండి. ఖర్చు వదిలేసి కింది నుంచి మనము ఇలా చంక దగ్గరికి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే ఉంది కదా, అది ఎంత వచ్చింది మనకు చంక డౌన్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ ప్రకారం 6 ఇంచెస్ ఉంది కదా, ఈ 6 ఇంచెస్ మనకు హ్యాండ్ రౌండ్ ఎంత ఉండేది చూసుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ నుంచి 5.5 పెట్టేసుకున్నాము కదా షోల్డరు, దీనికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఎల్ షేప్ అయితే గీసేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 9 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. 36ను 4తో డివైడ్ చేసుకుంటే 9 ఇంచెస్ వచ్చేస్తుంది కదా. 2 ఇంచెస్ ఖర్చు కోసం నార్మల్గా 2 ఇంచెస్ అయినా 1.5 అయినా తీసుకోవచ్చు. ఓకేనా? 36 సైజు బ్లౌజ్ అనమాట ఇది. ఇక్కడ 9 ఇంచెస్ వచ్చేస్తుంది 4తో డివైడ్ చేసేసుకుంటే. ఈ మోటు నుంచి 1.5 ఇలా పెట్టేసుకొని ఒక ఇలా కర్వ్ స్కేల్ ఉపయోగించి ఇలా డ్రా చేసేసుకోవాలి. మనకి హ్యాండ్ రౌండ్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ నుంచి కొలుసుకోవాలన్నమాట. షోల్డర్ నుంచి ఇలా చంక దగ్గర కొలుసుకుంటే ఎంత వచ్చింది? 8 ఇంచెస్ అయితే వచ్చేసింది కదా. ఈ 8 ఇంచెస్ మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా, లేకపోతే సరిపోకపోతే ఎలా అడ్జస్ట్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి. 8 ఇంచెస్ మనకు రావాలన్నమాట. ఇక్కడి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే ఖర్చు వదిలేయకుండా చూసుకున్న 8.5 అయితే వచ్చేసింది. మనకు 8 ఇంచే రావాలి కదా, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. ఈ ఖర్చు వదిలేసి చూసుకున్నా కూడా మనకు ఇప్పుడు కుట్టేటప్పటికి ఉంటుంది కదా, అక్కడికి చూసుకున్న 8.5 ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం పైకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కదా, అదే తక్కువ ఉంటే కిందికి తీసుకోవాలి, ఎక్కువ ఉంది కాబట్టి పైకి తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ నేను పైకి తీసుకున్నా. ఇప్పుడు మనకు 5.5 అయితే సరిపోతుంది. ఇలా 6 ఇంచెస్ పెట్టాం కదా, ఇప్పుడు 5.5 వచ్చింది కదా. ఈ 5.5 నుంచి మోటు నుంచి 1.5 ఇంచ్ తీసుకోవాలి హ్యాండ్ రౌండ్ కోసం. ఇలా మళ్ళీ కర్వ్ స్కేల్ పెట్టి ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. మనము ఇలా చెక్ చేసుకోవడం వలన మనకు చంక దగ్గర రింకిల్స్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజు.
ఇప్పుడు చెక్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఖర్చు వదలకుండా ఎక్కడి నుంచి చెక్ చేసుకున్న 8 ఇంచెస్ రావాలి. ఓకేనా? చూడండి, ఫిట్టింగ్ దగ్గరికి 8 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. మనం అదే కిందికి ఇలానే పెట్టేసుకున్నాం అనుకోండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి రింకిల్స్ అయితే కంపల్సరీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు వదిలేసి మళ్ళీ ఇలా మనకు కుట్టేటప్పటికి ఇలా వచ్చేస్తుంది కదా, అలా కూడా చెక్ చేసుకున్నాం మనకు కరెక్ట్గా 8 ఇంచెస్ అయితే రావాలండి. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కదా ఇలా. ఇప్పుడు దీని ప్రకారం మనం కటింగ్ అయితే చేసేది ఉంటుంది. షోల్డర్ ఇక్కడ నెక్ యువతలకి షోల్డర్ నుంచి మనం ఖర్చు వదిలేసి ఇక్కడికి కరెక్ట్గా ఒకటి ఖర్చుకి ఒకటి పెట్టేసామనుకోండి, నెక్ విడ్త్ కూడా తెలిసిపోతుంది. అంటే బిగినర్స్కి నెక్ విడ్త్ ఎంత పెట్టాలి అనే డౌట్ అయితే ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా చూసుకుంటే 2.5 అయితే మనకు నెక్ విడ్త్ వచ్చేసింది, కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు 3 ఇంచెస్ షోల్డర్ ఎక్కువ కావాలనుకుంటే నెక్ విడ్త్ తక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంత బ్రాడ్గా పెట్టినా కూడా మనకు కరెక్ట్గా అయితే షోల్డర్ జారకుండా వచ్చేస్తుంది. చూడండి, యూ షేప్లో గీస్తున్నా. ఎలా గీసేది, మన స్క్వేర్ షేప్ ఎలా గీస్తామో సేమ్ కొంచెం అలా రౌండ్ తిప్పామనుకోండి మనకు యూ షేపు వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. డీప్ నెక్ కింద యూ షేప్ అయితే ఇలా గీయాలన్నమాట. కొంచెం ఒక 1/2 ఇంచు కరువులాగా గీసేసుకున్నాం అనుకోండి ఎల్ షేప్లో. ఇక్కడ మనం కంపల్సరీ అయితే ఒక 2 లైన్స్ ఇలా క్రాస్ తీసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. మనకు షోల్డర్ అయితే అస్సలు జారదండి, మనం బ్రాడ్ నెక్ వేసేసుకున్నా కూడా. ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉంటే దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే సగానికి వస్తుంది కదా, అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకొని నేను 4.5 అయితే లెంత్ తీసుకున్న, డాట్ లెంత్. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు పెట్టేసుకుంటే మనకు బ్యాక్ డాట్స్ వచ్చేస్తుంది. ఒకదాని మీద ఒకటి వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు ఒక 5 మినిట్స్లో మనం బ్యాక్ పార్ట్ గీసేసుకోవచ్చు అనమాట. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేది ఉంటుంది. ఓకేనా? మీకు నచ్చిందనుకో లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు. ఓకేనా? ఇలా అయితే హ్యాండ్ రౌండ్ కూడా మనం పైకి గీసాం కదా, దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇలా కొంచెం క్రాస్ తీసుకోండి. కింద ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా క్రాస్ తీయడం వలన ఇలా డాట్స్ అయితే ఇలా కట్స్ అయితే పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఫిట్టింగ్. ఓకేనా? చూడండి ఎంత బాగా వచ్చిందో యూ షేప్ బ్యాక్ పార్ట్. అలాగే ఫ్రంట్ హ్యాండ్స్ అయితే వేరే వీడియోలో చూపిస్తావు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.